ప్రియ పరలోక మందిరం మా కన్న తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి మేమందరం తండ్రి మీ యొక్క సన్నిధిలో మేము చేరుకొని ఉన్నాం తండ్రి. దేవా, ఇప్పుడు వరకు తండ్రి మీ పిల్లలు తండ్రి చాలా మంచి మాటలు చెప్పారు తండ్రి. ఇప్పుడు నేను నిలబడుకుంటుగా తండ్రి మంచి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. వినే మీ పిల్లలకు తండ్రి అర్థం చేసుకునే మంచి మనసును దయచేయండి తండ్రి. విన్న వాక్యం ప్రకారం మేమందరం జీవించడానికి మీ కృప సహాయం దయచేయండి తండ్రి. అన్ని విధాలా మీ చిత్తానుసారంగా నడిపించి మీ నామానికే ఘనత మహిమ ప్రభావం మీరే పొందమని తండ్రి త్వరలో ఉన్న క్రీస్తు ప్రభువుల వారి పేరిట అడిగి వేడుకున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అన్నాలండి. ఏమండి, నేను ఈరోజు చెప్పబోయే పాఠం పేరు ఎలా బ్రతికినా రక్షణ బోధ. క్రీస్తులోకి వచ్చిన మనం ఎలా బ్రతికినా సరే రక్షణ బోధ అనేది చివరిలో చెప్తామండి. మీరే దానికి సమాధానం చెప్పాల్సి వస్తుందండి. మనం పోయిన వారం ఏం చెప్పుకున్నామండి? పరలోకానికి దేవుడు కొంతమందినే పిలుస్తాడు, కొంతమందినే పిలవడం నేర్చుకున్నామండి. మనం అంటే కొంతమందినే పిలుస్తాడు ఆ పరలోకానికంటే, కొందరిని కాదు అందరినీ పిలుస్తాడని నేర్చుకున్నామండి. మరి దేవుడు ఎన్నుకుంటాడు వ్యక్తిగతంగా ఈ భూమి మీద తన సేవ చేయడానికి ఎన్నుకుంటాడు, కానీ పరలోకానికి రావడానికి పలానా వ్యక్తి రావాలని ఎన్నుకోడని మనం నేర్చుకున్నామండి. అయితే ఈ వారం ఏంటంటేనండి, ఎలా బ్రతికినా రక్షణ పోదని మరలా ఇజ్రాయిల్ గురించే చెప్పుకుంటూ కొంచెం ట్రాక్ మార్చుదామండి. సబ్జెక్ట్ అయితే అదే వస్తుంది కానీ ట్రాక్ మారిపోద్దండి. అయితే దైవవేశం వలన కలిగిన ప్రతి లేఖనం ఉందండి. బైబిల్ ఉంది. ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు ఉందండి. అయితే నీతిమంతుడైన వాడు ఏం చేస్తాడండి? సరి చేసుకుంటాడు, చేసిన తప్పుని సరి చేసుకుంటాడు. అదే భక్తిహీనుడు ఏంటంటే పట్టించుకోడండి. భక్తిహీనుడు ఏమంటాడండి? కీర్తనలో 50 కీర్తనలో 16-17లో భక్తిహీనులు దేవుడు ఎట్లా సెలవిచ్చుచున్నాడు, దిద్దుబాటు నీకు అసహ్యం. ఎవరైనా నీకు దిద్దాలని చెప్పినా చెడు పనిరా బాబు అని చెప్పినా సరే ఏం చేస్తాడంటండి భక్తిహీనుడు? అసహ్యం అంటే దాన్ని పట్టించుకోడంట అసలు. అదేవిధంగా దేవుడు ఇశ్రాయేలీయులను విడిపిస్తానని ఎప్పుడు చెప్పాడంటేనండి, అబ్రహాం గారితో ముందే చెప్పాడండి. ఆదికాండం 15వ అధ్యాయం అండి. 13వ వచనం అండి. నీ సంతతి వారు తమది కాని దేశములో తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వారిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురు? ఆ జనములకు నేనే తీర్పు తీర్చుదును. ఏమండి, అబ్రహాం గారితో తన యొక్క జనాంగమైన రాబో జనాంగం అంటే ఇజ్రాయేలీలు అప్పుడు పుట్టలేదండి. అబ్రహాం గారు ఉన్నారు. అబ్రహాం గారి తర్వాత ఇస్సాకు రావాలి, ఇస్సాకు తర్వాత యాకోబు రావాలి, యాకోబు తర్వాత ఇశ్రాయేలు జనాంగం రావాలండి. అబ్రహాం గారి తర్వాత ఇస్సాకు రావాలి, ఇస్సాకు తర్వాత యాకోబు రావాలి, యాకోబు తర్వాత ఇశ్రాయేలు జనాంగం అనేది రావాలి. కానీ ఈ జనాంగం ఏది రాకముందే ఏం చేస్తున్నారండి? ఇక్కడ దేవుడు అబ్రహాం గారితో ముందే చెప్తున్నారండి జరగబోయే భవిష్యత్తుల గురించి. ఇదిగో ఇలా ఒక జనాంగం వస్తుంది. ఆ జనాంగం ఐగుప్తులో బానిసగా ఉంటారు. అంటే తమది కాని దేశంలో అంటే ఐగుప్తులో బానిసగా ఉంటారు. 400 ఏండ్లు బానిసగా ఉంటారని చెప్తున్నారండి. అంటే జరగబోయే దాన్ని ముందుగా దేవుడు ఏం చెప్తున్నాడండి? అబ్రహాం గారికి ముందుగానే తెలియజేయడం అనేది జరుగుతుందండి. అయితే పోయిన వారం మనం చెప్పుకున్నట్లుగా ఇశ్రాయేలీలు గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించిన తర్వాత విశ్వసించారు, దేవుని విశ్వసించారు. దేవుని విశ్వసించిన తర్వాత అరణ్య ప్రయాణాన్ని కొనసాగించారు. అరణ్య ప్రయాణాన్ని కొనసాగించిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారండి? అరణ్యంలో ఉన్నారు. అరణ్యంలోకి వచ్చేసిన తర్వాత అక్కడ ఏం జరిగిందో ఒకసారి చూద్దామండి. అపోస్తుల కార్యములు అండి 7:38 అండి.
సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ ఏమండి అరణ్యంలో సంఘం ఉందంటండి. అర్థమైందండి? అరణ్యంలో సంఘం మంది అంటారండి. అంటే ఈ 40 సంవత్సరాలు వీళ్ళు ఎక్కడ ఉన్నారండి? అరణ్యంలో సంఘంలోనే ఉన్నారండి. ఇశ్రాయేలీలు సంఘంలోనే ఉన్నారండి. అంటే సంఘంలోనే ఉన్నారంటే వాళ్ళకి ఏం చెప్పబడుతుందండి? వాక్యం వెళ్తుందండి. కింద చదివితే జీవవాక్యం అని ఉంటుందండి. అంటే జీవవాక్యం వాళ్ళకి వెళుతుంది. ఇశ్రాయేలీలకి జీవవాక్యం వెళ్తుంది. సంఘంలోనే ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎలా ప్రవర్తించారో ఒకసారి చూసుకుందామండి. కీర్తనల గ్రంథం అండి, 78వ కీర్తన అండి. చెప్తాను, 11వ వచనం ఉండండి. ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయారంటండి. దేవుడు ఏ ఆశ్చర్య క్రియలు చేశాడు కింద చెప్తున్నాడండి. ఐగుప్తులోని సోయాను క్షేత్రం మందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య క్రియలను చేసెను. ఆయన సముద్రమును పాయలు చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటి వేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రం అంత సమృద్ధిగా వారికి నీళ్లు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలను రప్పించెను. నీళ్ళ వలె నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచునే వచ్చిరంటండి. ఏమండి, దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి బయటికి రప్పించాడు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారండి? వీళ్ళు నీళ్లు కావాలని అడిగాడండి. నీళ్ళు కావాలన్నప్పుడు ఏం చేశాడండి? దేవుడు బండను బద్దలు కొట్టి నీళ్ళు ఇచ్చాడు. తర్వాత ఆహారం కావాలని చెప్తున్నాను కిందండి. ఈ 18వ వచనం, 27వ వచనం అండి. ధూళి అంత విస్తారంలో మాంసమును సముద్రం ఇసుకరేణువులంత విస్తారంగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీదకి కురిపించెను. అండి 29వ వచనం అండి. వారు కడుపారా తిని తనిసిరి, వారు ఆశించిన దానిని ఆయన గ్రహించెను. వారి ఆశ తీరక మునిపే ఆహారము ఇంకా వాళ్ళ నోళ్లలో నుండగానే దేవుని కోపం వారి మీదకి దిగెను. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించానండి. వీళ్ళందరూ అరణ్యంలో ఉన్నారండి. అరణ్యంలో ఉన్న వీరు ఆహారం కావాలంటే ఏం చేశాడండి? దేవుడు ఆహారాన్ని ఇచ్చాడు. అదేవిధంగా నీళ్లు కావాలంటే ఏం చేశాడండి? నీటిని కూడా దేవుడు ఇవ్వడం అనేది జరిగిందండి. వీళ్ళ ముందు ఎన్ని ఆశ్చర్య క్రియలు చేసినప్పటికీ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారండి? ఆయనకు విరోధముగా పాపం చేస్తూనే ఉన్నారండి 17వ వచనంలో. అదేవిధంగా 22వ వచనంలో వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయేరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మక ఉంచలేదంటండి. ఎవరండి వీళ్ళు? ఇశ్రాయేలీలు అరణ్యంలో సంఘములో ఉన్న ఇశ్రాయేల్ విశ్వాసులండి. సంఘంలో ఉన్నారంటే విశ్వాసులే. ఏమండి, ఎర్ర సముద్రాన్ని బద్దలు చేసి పాయలు చేసి వీరిని బయటికి తీసుకొచ్చి ఎర్ర సముద్ర యొక్క అరణ్యంలో ఏది కావాలంటే అది ఇస్తుంటే దేవుడు వీళ్ళు ఎలా ఉన్నారండి? పాపం చేస్తూనే ఉన్నారండి. అదేవిధంగా 106వ వచనం అండి. కీర్తన 7వ వచనం అండి. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపగా ఉండిరి, నీ కృపా బాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనక ఉండిరి. ఏమండి, వీళ్ళు ఎలా ఉన్నారండి? దేవుడు చేసిన కృపా బాహుళ్యం ఏం చేశారండి? జ్ఞాపకం చేసుకోలేదండి వీళ్ళు. అదేవిధంగా 13వ వచనం అండి. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయారంటండి. దేవుడు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వీళ్ళు ఏం చేశారండి? వెంటనే మర్చిపోయారంటండి. ఇలా తీసుకొచ్చిన దేవుడు మోషే గారి నాయకత్వం వచ్చేసరికి ఏం చేశారండి? వీళ్ళు మోషే గారి నాయకత్వం నడుస్తూనే ఉన్నారు. వీళ్ళు నడుస్తున్న టైంలో మోషే గారు రాతి పలకల కోసం సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేసుకున్నారండి?
వీళ్ళు దూడం చేసుకుని విగ్రహారాధన చేయడం అనేది చేశారండి. ఒక పక్కన దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. ఒక పక్క నుండి దేవుని సంఘానికి వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉన్నారు, చెబుతూనే ఉన్నారు. అంటే ఆజ్ఞలు ఇచ్చారంటే వీళ్ళకి వాక్యం వెళ్ళినట్టేనండి. ఒక పక్కన దేవుడు ఏమి చేసినప్పటికీ కూడా వీళ్ళు ఎలా ఉన్నారండి? దేవుని అంత విశ్వాసం లేదండి వీళ్ళకి. పాపం చేస్తూనే వీళ్ళు ఏం చేస్తున్నారండి? దేవుడికి విసుగు పుట్టించేశారండి. ఏమండి, వీళ్ళు విసుగు పుట్టేసి ఎంతగా చేశారంటేనండి 106:18 చూద్దామండి ఒకసారి. సంఘములో అగ్ని రగిలినంటండి, దాని మంట భక్తిహీనులను కాల్చి వేసినంటండి. ఏమండి, సంఘంలో ఎవరు ఉండాలండి? భక్తులు ఉండాలి. సంఘంలో భక్తులు ఉండాలి. కానీ సంఘంలో ఇక్కడ ఎవరున్నారండి? భక్తిహీనులు ఉన్నారంటండి. వారిని ఏం చేసిందండి? అగ్ని రగులుకొని కాల్చి వేసింది అంటండి. హోరేబులో వారిని దూడను చేయించుకొని పోత పోసిన విగ్రహం నాకు నమస్కారం చేశారంటండి. దేవుడు ఒక పక్క నుండి అద్భుతాలు చేస్తున్నాడు. అద్భుతాలు చేసినా సరే వీళ్ళు వాటిని పట్టించుకోకుండా ఏం చేస్తున్నారండి? పాపం చేయొచ్చు, అదేవిధంగా దూడను చేస్తూ వీళ్ళు ఎలా ఉన్నారండి? దేవునికి విసుగు పుట్టించేస్తున్నారండి, కోపం అనేది రప్పిస్తున్నారండి. మరి వీళ్ళకున్న పేర్లేంటి చూసుకున్నట్టేనండి, ఇశ్రాయేలీలకు ఉన్న అరణ్యంలో సంఘం అని పేరు వచ్చిందండి వీళ్ళకి. అదేవిధంగా గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించిన వారే, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారే. మరి ఎందుకు దేవుడు ఇశ్రాయేలీని ఇలా చేశాడంటే, వీళ్ళు ఏం చేశారండి? దేవునికి కోపం ఎందుకు వచ్చిందండి? వీళ్ళు పాపం చేయడం వల్ల దేవునికి కోపం అనేది రావడం అనేది జరిగిందండి. ఇంకా వీళ్ళ గురించి అది చూసుకుంటేనండి, హెబ్రీ పత్రిక అండి. ఏమండి, వీళ్ళందరూ 40 సంవత్సరాల అరణ్యంలో ఉన్నారంటే 40 సంవత్సరాల సంఘంలోనే ఉన్నారండి. సంఘంలో ఉండి కూడా వీళ్ళు ఏం చేస్తున్నారో మనం గ్రహించుకోవాలండి. ఇప్పుడు వరకు మనం చేసినవి విన్నాయని ఏంటంటే అంటే వీళ్ళు సంఘంలో ఉండే జరిగిస్తున్నారు ఇవన్నీ. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతానండి. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరాలు నా కార్యాలు చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఈ తరము వారి వల్ల విసిగి మీరెల్లప్పుడు తమ హృదయాలలో తప్పిపోవచ్చున్నారు. వీరెల్లప్పుడు ఎలా ఉన్నారండి? హృదయ ఆలోచనలో తప్పిపోయారంటండి. నా మార్గములను తెలుసుకొనలేదు కనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పాను. ఏమండి, దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేసినప్పటికీ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారండి? పాపం వైపు చూస్తూనే ఉన్నారండి. ఇంకో వచనం చూసుకుందామండి, సంఖ్యాకాండం అండి 14వ అధ్యాయం. ఒకటో వచనం నుండి చూసుకుందామండి. 14:1 వచనం నుండి. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేశాను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. ఎందుకు ఏడ్చారు కింద చదువుకుందామండి. మరి ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనుల పైన సణిగిరి. ఆ సర్వ సమూహము, అయ్యో ఐగుప్తులో మేమెలా చావలేదు, ఈ అరణ్యమందు మేమెలా చావలేదు, మేము కత్తివాట పడినట్లు యెహోవా మమ్మును ఆ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చను అని వీళ్ళు ఏం చేస్తున్నారండి? సణుగుతున్నారండి. అంటే దేవునికి కోపం వచ్చినట్లుగా వీళ్ళు ఏం చేస్తున్నారండి? అక్కడ సనగడం అనేది జరుగుతుందండి. 27వ వచనం అండి. నాకు విరోధముగా సనుగుచుండి ఈ చెడ్డ సమాజము నేను ఎంతవరకు సహింపవలను. సనగడం వల్ల దేవునికి ఏం జరిగిందండి? వినబడిందండి. ఇశ్రాయేలీలు నాకు విరోధముగా సనుగుచున్న సనుగును వినియున్నాను. ఏమండి, దేవుడికి వినబడిందంటండి వీళ్ళు చేసిన మాటలో. నీవు వారితో యెహోవాకు ఏదనగా, నా జీవము తోడు మీరు నా చెవులో చెప్పినట్లుగా
చెప్పినట్లు నేను నిశ్చయంగా మీ ఎడల చేసేదను. మీ శవములు ఈ అరణ్యంలోనే రాలును. మీ లెక్క చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయం కలిగి నాకు విరోధంగా సనిగిన వారందరూ రాలిపోదురు. ఏం చేశాడండి ఎక్కడండి? విరోధంగా సనిగిన. ఏమండి, మన దానికి దేవుడు వయసు కూడా ఇచ్చాడండి. చిన్నపిల్లలను చంపేయలేదండి. 20 సంవత్సరాలు పైపైన వాడిని అందరిని ఏం చేశాడండి? చంపేశాడు. రాలిపోయారంటండి. ఎందుకండి? సనిగినందుకు. దేవుడు వీళ్ళకి ఆహారం కావాలంటే ఆహారం ఇచ్చాడు, నీళ్లు కావాలంటే నీళ్ళు ఇచ్చాడు, ఏది కావాలంటే అవి ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారండి? సనిగారు. దేవుని మీద చాలదని వీళ్ళు ఇంకా ఏం చేశారండి? దేవుని మీద సనిగేసరికి దేవునికి ఏమొచ్చిందండి? కోపం వచ్చిందండి. కోపం రావడం వల్ల ఏం చేశాడండి? వీళ్ళని దేవుడు అరణ్యంలో ఏం చేశాడండి? శవాలే చేశాడండి. వీళ్ళు సనగడం వల్ల దేవుడు ఏం చేశాడండి? శవాలుగా మార్చేశాడండి. కొరింథీ పత్రిక అండి, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం అండి. ఇప్పుడు రాజేష్ అనే మనకు వివరించారు కదా, 10వ అధ్యాయం అండి. సహోదరులారా, 10వ అధ్యాయం మొదటి నుండి చదువుకుందామండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని భుజించారు, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని తాగిరి. ఆ బండ క్రీస్తు అయితే వారిలో ఎక్కువ మంది ఏం చేశారంటండి? దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారంటే వీళ్ళు తింటానే ఉన్నారు, తాగుతానే ఉన్నారు, కానీ దేవునికి ఇష్టానుసారంగా వీళ్ళు ఏం చేయట్లేదండి? నడుచుకోవట్లేదు. అరణ్యంలో వీళ్ళు ఏం చేశారంటండి? దేవుడు సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనమును చెడ్డవాటిని ఆశించుకుంటున్నట్లు ఈ సంగతులు మనకి దృష్టాంతములుగా ఉన్నాయి. జనులు అంటే ఆ రోజు ఏం చేశారండి? జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచారంటండి. ఏమండి, ఇజ్రాయేలీల్ని ఐగుప్తు దాసత్వంలో నుండి ఎందుకు తీసుకొచ్చాడండి? తినడానికి, త్రాగడానికి, ఆడడానికి తీసుకొచ్చాడండి. కానీ వీళ్ళు ఎలా ఉన్నారండి? తింటూ త్రాగుచు ఏం చేస్తున్నారండి? డ్యాన్స్ వేస్తున్నారంటండి. నేడు ఈ సంఘాల్లో కూడా ఇది ఉందండి, డీజే డ్యాన్సులు అండి. క్రీస్తు పుట్టుకు చెప్తారు, ఏం చేస్తారండి? డ్యాన్స్ ప్రోగ్రాంలు పెట్టుకుంటారండి క్రీస్తు పుట్టినప్పుడు. అదేవిధంగా మొన్న సిలువ కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా డ్యాన్స్లు వేసే ఉంటారండి వీళ్ళు. నేటి సంఘాల్లో ఇది లేదండి. అంటే ఉందనే చెప్పాలండి. ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారంటే అండి, తిరుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచారంటండి. వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి, మరియు వారి వలె మనం వ్యభిచారింపక ఇందుము. వారిలో కొందరు వ్యభిచారించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరంటండి. దేనివల్లండి? వ్యభిచారం చేయడం వల్ల ఒక్క దినాన్ని ఎంతమంది అండి? 23,000 మంది కూలిరి. అదేవిధంగా మనము ప్రభువును శోధింపకుండా ఇందుము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతముందన్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. చూడండి, దేవుడు ఎన్ని కారణాల చేత వీళ్ళని చంపేశాడండి. ఏమండి, ఇక్కడ మనకు గమనించాల్సిన విషయం ఏంటంటేనండి, ఒక పక్కన దేవుని వాక్యం వెళ్తుంది. వాళ్ళకి 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నారండి వీళ్ళు. 40 సంవత్సరాలు దేవుని వాక్యం వెళ్తూనే ఉందండి. మధ్యలో లేపేశాడంటే సుమారు ఒక 20 సంవత్సరాలు చెప్పిన తర్వాత లేపేశాడు. ఒక ఎగ్జాంపుల్ అండి, అంటే బైబిల్లో రాయించలేదు. 40 సంవత్సరాలు చెప్పారంటే 20 సంవత్సరాలైనా దేవుని వాక్యం వెళ్ళి ఉంటుందండి వీళ్ళ దగ్గరికి. అయినా వీళ్ళు మారలేదండి. పాపం చేసిన వెంటనే దేవుడు చంపేయలేదండి. వాళ్ళకి చెప్పాడండి, నచ్చ చెప్పాడండి. నాన్న మీరు చేసే తప్పు, వ్యభిచారం చెయ్యొద్దు, సనగొద్దు, ఇవన్నీ చెప్పే ఉంటాడండి. దేవుడు వాక్యం చెప్పే ఉంటుందండి. కానీ వీళ్ళు ఏం చేశారండి?
దేవునికి ఇష్టానుసారంగా బ్రతకలేదండి వీళ్ళు. దేవునికి ఇష్టానుసారంగా బ్రతకపోవడమే కాకుండా పాపం చేశారండి. పాపం చేసి దేవునికి ఏం చేశారండి? వీళ్ళు కోపం పుట్టించారండి. మరి వీళ్ళు ఫస్ట్లో ఇశ్రాయేలు ఐగుప్తు బానిసత్వాలు ఉన్నప్పుడు గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించిన వారే, దేవుని విశ్వసించిన వారే, ప్రయాణం చేసి అరణ్య ప్రయాణాలకు వచ్చిన వారే. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైందండి? వీళ్ళు పాపం చేశారు. అంటే పాపం చేస్తే దేవుడు ఏం చేస్తాడండి? ఊరుకోడు. ఏం చేస్తాడండి? చంపేస్తాడండి. అంటే ఈ ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఎన్నుకున్నాడండి, ఎన్నుకున్నాడే. కానీ వీళ్ళు ఎందుకు చనిపోయారండి? దేవునికి విరోధంగా ప్రవర్తించడం వల్ల వీరు చనిపోయారండి. ఏమండి, మరి ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటి? ఆ రోజు ఇశ్రాయేలీయులకు జరిగిన సంఘటనలో దేవుడు మనకి ఏదో చెప్పాలనుకుంటున్నాడండి. ఆ రోజు వాళ్ళు సంఘంలోనే ఉన్నారంటే సంఘంలోనే ఉన్నారు, దేవుని వాక్యం విన్నారంటే దేవుని వాక్యం విన్నారు. వాళ్ళు గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించారంటే గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించారు. మరి ఈరోజు మన సంఘంలో ఉన్న మనం దేన్ని ఆశ్రయించామండి? క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించాం. మరి మనం సంఘంలో ఉన్నామంటే మనం సంఘంలోనే ఉన్నాం. మరి వాళ్ళు సంఘంలో ఉన్నప్పుడు వాళ్ళు తప్పు చేసినప్పుడు దేవుడు చంపేశాడు. మరి ఈరోజు మన సంఘంలో ఉన్న వాక్యం విని మనం తప్పు చేస్తే మనం ఏం చేస్తామండి? మనల్ని దేవుడు ఏం చేస్తాడండి? మనకి అది గతి పడుతుందండి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఎన్ని వేషాలు వేసినా దేవుడు క్షమిస్తాడా అంటే క్షమించడండి. ఎన్ని తప్పుడు అడుగులు వేసినప్పుడు దేవుడు వాళ్ళకి కానాన్ని ఇస్తానన్నాడండి. కానాన్ని ఇస్తానన్నాడు, కానీ ఇస్తానన్నప్పుడు వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏం చేశారు వీళ్ళు? పాపం చేయడం వల్ల ఏమైందండి? దాన్ని పోగొట్టుకున్నారు వీళ్ళు. ప్రియమైన దేవుని పిల్లలారా, సంఘానికి వచ్చిన మనం కూడా పాపంలో పడితే ఏమవుతుందండి? నిత్య జీవం పోగొట్టుకోవడమే కాకుండా మనం చనిపోతామండి. మొదటిగా చనిపోయి నరకానికి వెళ్ళిపోతామండి. అదేవిధంగా ఇశ్రాయేలీల పేరుతోనే మనల్ని కూడా దేవుడు ఏం పెడుతున్నాడండి? మనల్ని కూడా దేవుని ఇశ్రాయేలు కానీ మన పేరు ఇచ్చాడండి. దేవుని ఇశ్రాయేలీలండి. గలతీ పత్రిక అండి, ఒకసారి చేద్దామండి. 6:16 అండి. గలతీ పత్రిక అండి 6:16 అండి. ఈ పద్ధతి 15 నుంచి చదువుకుందాం. కొత్త సృష్టి పొందుటయే. కొత్త సృష్టి ఎవరండి? మనమేనండి. క్రీస్తునందు బాప్తిసం పొందిన మనం ఏమయ్యామండి? నూతనమయ్యామండి. నూతనమయ్యామంటే కొత్త సృష్టిని మనం పొందటం అనండి. పొందుటయే కానీ సున్నతి పొందుటి అందేమీ లేదు, పొందకపోవటి అందేమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకొని వారికందరికీ అనగా దేవుని ఇశ్రాయేలీయులకు సమాధానమును కృపయు కలుగును గాక. ఏమండి? ఎవరికండి? దేవుని ఇశ్రాయేలీయులు. దేవుని ఇశ్రాయేలీయులు అంటే వాళ్ళు ఇశ్రాయేలీలుగా ఉన్నారు. మనం ఎవరండి? దేవుని ఇశ్రాయేలీలు. అంటే వాళ్ళు తప్పు చేశారు, దేవుడు శిక్షించాడు. మరి మనం తప్పు చేస్తే మనల్ని కూడా శిక్షిస్తాడండి. ఏమండి? ఇశ్రాయేలీలు ఫస్ట్గా ఏమేం చేశారు ఒకసారి చూసుకుందామండి. ఇశ్రాయేలీలు గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించి బయలుదేరారు. మార్గ మధ్యంలో వారు అవిధేయులు అయిపోయారండి. పోయిన వారం చెప్పుకున్నామండి, అవిధేయులు అయిపోయారండి. తర్వాత పాపం చేశారండి, చెడ్డవాటిని ఆశించారండి, దూడను చేసుకుని విగ్రహారాధన చేశారండి, తిరుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచారండి, ప్రభువుని శోధించారండి, సలిగిరి దేవుని అందు విశ్వాసం ఉంచలేకపోయారండి. ఏమండి? ఆయన దయచేసిన రక్షణ అందు ఏం చేశారండి? వీళ్ళు నమ్మకం ఉంచలేదండి. అంటే ఇన్ని తప్పులు చేశారండి ఇశ్రాయేలీలు. సుమారుగా ఎన్నండి? 9 తప్పులు దాకా వచ్చినాయండి. వీళ్ళు ఎక్కడుండి తప్పు చేశారండి? సంఘంలో ఉండే తప్పు చేశారండి. వాళ్ళకి వాక్యం వెళ్తుందంటే వాక్యం వెళ్తుందండి. వాక్యం వెళ్ళినా సరే వాళ్ళు తప్పు చేశారు. మరి మనం నేడు సంఘంలో ఉన్నాం, వ్యభిచారం చేయొద్దని దేవుడు చెప్పారు. ఆ రోజు
వ్యభిచారం చేస్తే తప్పు, ఈరోజు మోహపు చూపు చూస్తే తప్పు. అంటే దేవుడు చట్టాన్ని ఏం చేశాడండి? కఠినం చేస్తాడండి. ఆ రోజు పండు కోసుకొని తింటే తప్పు అని చెప్పాడండి. ఈరోజు పండును చూస్తే అంటే మంచి చెడులు తెలుగునిచ్చి పండును అంటే అలా చూస్తే తప్పు. అంటే ఆత్మ ఫలాలు మనలో లేకపోతే తప్పు. ఏమండి? దేవుడు చట్టాన్ని కఠినం చేస్తాడండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనతో చేయాల్సింది ఏంటంటే, చెప్తున్న మాట ఏంటంటేనండి, ఇశ్రాయేలీయులు సంఘంలో ఉన్నారు, సంఘంలో ఉండి ఎన్ని తప్పులు చేశారు. సంఘానికి వస్తున్న దేవుని పిల్లలారా, నేటి పిల్లలారా, మీరు కూడా ఏం చేయాలంటున్నారండి? జాగ్రత్తగా ఉండమని దేవుడు మనకి ఏం చెప్తున్నాడండి? ఒక పాఠాన్ని అనేది చెప్పడం అనేది జరుగుతుందండి. ఏమండి? కాబట్టి ఈ నా మాటలను ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, మీ పిల్లలతో కొన్ని మాటలు చెప్పాను తండ్రి. దేవా, ఇశ్రాయేలీయులు తండ్రి మిమ్మల్ని ఆశ్రయించినప్పటికీ తండ్రి మీరు వారికి క్షమిస్తూనే ఉన్నారు తండ్రి. వారైనా మీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేక పాపం చేశారు తండ్రి. విసుగెత్తిపోయిన మీరు తండ్రి వారిని శిక్షించారు. అయ్యా, మేము కూడా తండ్రి క్రీస్తు ప్రభువుల వారి రక్తాన్ని ఆశ్రయించి మీ సంఘానికి వచ్చాం తండ్రి. ఇగో తండ్రి, ఒకవేళ మీరు కూడా మేము కూడా అలాంటి పరిస్థితి చేస్తే తండ్రి మాకు కూడా అదే గతి పడుతుందని మీరు చెప్పారు తండ్రి. నిజంగా తండ్రి, మాలో ఇంక ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిచేసుకుని తండ్రి మీరున్న నిత్యరాజ్యంలోనికి ప్రవేశించడానికి మీ కృప సహాయం దయచేయమని తండ్రి. త్వరలో రానున్న క్రీస్తు ప్రభువుల వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.